హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీషోలో తీసుకున్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్ గురించి అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసిన వాళ్ళంటే స్కిప్ చేయండి. మీషోలో ఎక్కువగా శారీస్ కన్నా కూడా బ్లౌజెసే ఎక్కువ బాగుంటున్నాయి రీసెంట్ టైమ్స్లో. 200 నుంచి కూడా స్టార్టింగ్లో ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ని బట్టి ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎలాంటివి తీసుకోవాలనుకుంటున్నారో రేటింగ్ చూసి తీసుకోండి, లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి తీసుకోండి. ఇంకా ఈ బ్లౌజ్ విషయానికి వస్తే వీటిలో అయితే చాలా మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఫుల్ వర్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ మొత్తం వర్క్ వస్తుంది. ఆ హ్యాండ్స్కి వచ్చి ఫుల్ వర్క్ 3/4 హ్యాండ్స్ అనమాట. మొత్తం కట్ వర్క్ మోడల్ అయితే ఇచ్చారండి. క్లాత్ కూడా చాలా బాగుంది, నీట్గా. నెక్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది, చిన్న సైజు వరకు సరిపోదేమో అనే డౌట్స్ కూడా ఏం అవసరం లేదండి. బ్యాక్ సైడ్ నెక్ ఎలా తగ్గించుకొని స్టిచ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోలో చేస్తున్నానండి. అది డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియోలో ర్యాండమ్గా చెప్పేస్తా చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ నెక్ షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ రెండు ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకోవాలి. ఆ విధంగా క్లాత్ని అయితే సెట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో పెట్టానండి. ఈ విధంగా వర్క్ బ్లౌజ్ని అయితే పెట్టాలంటే నెక్ అనేది ఈజీగా మనకి తగ్గట్టుగా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఎక్కువగా చెప్పట్లేదు, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, దాంట్లో చూడండి. ఇలా పెట్టుకున్నాక మనం ఆల్రెడీ కట్ చేసుకునే ఉంటాం కదా లైనింగ్ అనేది. ఈ కింద వైపు వీపు భాగం ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇంకా ఈ షోల్డర్స్ దగ్గర కూడా ఒక 1 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ మన వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దానిపైన ఈ లైనింగ్ని అయితే పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్లో క్లాత్ ఉంది కదా, ఇదన్నమాట మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్. ఏ సైజు వారికి ఎంత ఎక్స్ట్రా ఉందో దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దాని మీదనే స్టిచ్ అనేది చేసుకొని ఆ తర్వాత మనము బ్యాక్ సైడ్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నారంటే మీకు నెక్ అనేది షోల్డర్స్ అనేవి జారకుండా పర్ఫెక్ట్గా ఏ సైజు వరకైనా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం టక్స్ అనేది ఇవ్వండి, అంటే ఈ మిడిల్ పాయింట్లో మనం మార్కింగ్ చేసిన దానిపైన క్రాస్గా స్టిచ్ అనేది వేయాలి. నెక్స్ట్ వచ్చి ఇంకా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది యాజ్ యూజువల్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి కావాల్సింది బ్యాక్ సైడ్ నెక్ మాత్రమే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో అర్థం కాకుంటే చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో అయితే ఆల్రెడీ నేను స్టిచ్ చేసిన వీడియో ఒకటి పెట్టున్నాను, అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవడమే. ఇంకా స్టిచ్చింగ్కి వస్తే లైనింగ్ ఉంది కదా, లైనింగ్ పైన ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టాలి. రాంగ్ సైడ్ వచ్చేసి పైకి ఉండాలన్నమాట. నేను ఎలా పెట్టున్నానో చూడండి. లైనింగ్ వచ్చి కింద ఉంది, రాంగ్ సైడ్ బ్లౌజ్ రాంగ్ సైడ్ వచ్చి పైన ఉంది. ఇప్పుడు ఎలా అయితే కట్ వర్క్ ఇచ్చున్నారో దానిపైనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. మూలలు వచ్చేసి నీడిల్ దించి పాదం పైకెత్తి స్టిచ్ చేయండి, చిన్నగా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఆ విధంగా స్టిచ్ చేసుకున్నాక మిడిల్లో ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకొని మిడిల్లో టక్స్ అనేది ఇచ్చి రివర్స్ చేసుకోవడమేనండి. ఈ విధంగా రివర్స్ చేసుకున్నాక ఇంకా టాప్ స్టిచ్ ఒకటి లైనింగ్కి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ అయితే చేయండి. ఇంతేనండి. ఇంకా బ్యాక్ సైడ్ స్టిచ్ చేశారంటే ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ అనేవి లైనింగ్ పైన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ చేసి రివర్స్ చేసుకోవడమే. ఫైనలీ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాక అవుట్లుక్ అయితే ఇదండి. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కూడా. వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మంచి స్టిఫ్గా ఉందండి వర్క్ కానీ క్లాత్ కానీ. బయట చేయించుకోవాలంటే 1000 పైనే ఉంటుంది ఈ మాత్రం వర్క్ కావాలంటే. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో బ్లౌజ్ కూడా మీషోలోదే, ఇది కూడా అన్ని పర్పుల్లోనే తీసుకోవాల్సి వస్తుంది, ఇది కూడా చూసేయండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.